కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చలో మెడికల్ కళాశాలకు పిలుపునిచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ కళాశాల వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి యొక్క కక్ష సాధింపు చర్యలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో తమ యొక్క నిరసనగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క ప్రజా సంఘాలు, ఇటు కమ్యూనిస్టు సంఘాలు, ఇటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ యొక్క నిరసనగా వినిపిస్తున్నారు. ఉచిత విద్య, వైద్య, ప్రజల హక్కు అంటూ తమ యొక్క నినాదాన్ని ఇస్తూ అన్నమయ్య జిల్లా ఈ యొక్క మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలంటూ తమ యొక్క నిరసనగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా చూడాలంటారు? ప్రజా వ్యతిరేకత ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇంకా కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అన్నది బుద్ధి తక్కువ పని. మదనపల్లిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ దగ్గర ఇప్పుడు మేమందరం కూడా ఉన్నాము. మొన్న ఈ మధ్యన టీడీపీ నాయకులందరూ ఇక్కడ పునాదులు తప్ప ఇంకా ఏమీ లేవన్నటువంటి అబద్ధపు ప్రచారాన్ని విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు. కానీ ఇక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. దాదాపుగా పూర్తి కావాల్సిన దశలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇవ్వకపోగా డబ్బులు లేవని అబద్ధాలు చెబుతూ 1.5 సంవత్సరంలోనే 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ అప్పులో కనీసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మొత్తం ఈ మెడికల్ కాలేజీలు మిగిలినటువన్నీ కూడా పూర్తవుతాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు. 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయ్యి మెడిసిన్ని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. మరో 2 ప్రారంభానికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆపేశారు. ఉన్నట్టుండి ఈ ప్రైవేటీకరణ విషయాన్ని తెరపైకి తెచ్చి వాళ్ళ బినామీలకు మేలు చేయాలన్నటువంటి దురుద్దేశంతో వందలాది ఎకరాలు ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీల స్థలాలన్నింటినీ కూడా కొట్టేయాలన్నటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తోంది. వీటిని అడ్డుకోవడానికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 17 మెడికల్ కాలేజీల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిగతా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు కూడా కలిసి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజెప్పేటటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ప్రజా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయడాన్ని పాల్గొంటున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల డబ్బుతో నిర్మించిన మెడికల్ కాలేజీని, ఈ ప్రజల డబ్బుతో నిర్మించిన మెడికల్ కాలేజీను దీన్ని ప్రైవేట్ పరం చేయడం చాలా దుర్మార్గం. తీవ్రంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు పాల్గొన్న అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మెడికల్ కాలేజీ కూడా వందలాది కోట్ల రూపాయలు ఉండే కాలేజీలు డబ్బు ఇది ప్రైవేట్ పరం చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా మంచి మెరుగైన విద్యను, అదేవిధంగా ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మెడికల్ కాలేజ్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఉద్యమం, ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. భవిష్యత్తులో ఇది ప్రభుత్వ పరం చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని చాలా ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇంతకుముందే మీతో కూడా మాట్లాడని చెప్పాను. దాదాపుగా ఇంతకుముందు మన వాళ్ళు చెప్పిన విధంగా 5 మెడికల్ కాలేజీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ ఏం కాలేదని చెప్పి టెండర్లు పిలిచాడు. ఎంత బిల్డింగ్స్ అయినా కళ్ళకు కనపడుతోంది. మరి ఎందుకు ఇంత మోసపుచ్చుతున్నాడో ఆయనే చెప్పాలి, ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తను చెప్పింది ఏమీ కట్టలేదు అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎంత కన్స్ట్రక్షన్ అయింది, ఎంత ల్యాండ్ అలొకేట్ చేశారన్నీ కూడా కళ్ళ కట్టినట్టు చూపించాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ చూసారు, ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు చూసుకుంటే ఏదైతే వాళ్ళ అబద్ధ మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనంతా కూడా చూడొచ్చు. వాళ్ళు అక్కడ ఏమీ లేని పిల్లలు ఉన్న చూపించి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద వ్యవస్థ ఈరోజు ఉండి కూడా మా కళ్ళకి ఏం కనిపించలేదు, వాళ్ళ కళ్ళకి గంతలు కట్టిన రోజు కనిపిస్తుంది. నేను చెప్తున్నా
మీరు సూపర్ 6 సక్సెస్ అయ్యే ప్రోగ్రాంలు పెట్టే సగం ఖర్చు ఈ రోజున మెడికల్ కాలేజీల పైన పెట్టారంటే ఈ రోజున అన్ని మెడికల్ కాలేజ్ పూర్తయి ఈరోజు అన్నిటికీ కూడా అడ్మిషన్లు వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో వీటిపైన పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. మా జగనన్న చేసినటువంటి మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా పూర్తయి మళ్ళీ అడ్మిషన్ వచ్చేందుకు మేము నిరంతరం పోరాడతాం. ఖచ్చితంగా వీటిపైన శ్రమించేది లేదని తెలియజేసుకుంటున్నాం. మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను తిరిగి ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ యొక్క మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లా, ఇటు ఈ యొక్క తిరుపతికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చేరుకుని తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, మదనపల్లి ప్రభుత్వ కళాశాల నుంచి.